కాశీనగరంలో సూర్యప్రకాశుడు అనే యువకుడు ఉండేవాడు. అతను బొత్తిగా ఏ ఆధారము లేనివాడు. అందుచేత ఎవరి వద్దనైనా కొలువు చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు. అటువంటి పని కూడా అతనికి నిలకడగా ఒకటి కుదరలేదు. దారిద్ర్య దేవత అతన్ని వెన్నంటే తిరుగుతూ ఉన్నది. ఇలా ఉండగా సూర్యప్రకాశుడికి ఒక కొత్త పని దొరికింది. కాశీకి చాలా దగ్గరలోనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన పేరు వీరయ్య. ఆయన ఎంతో సంపన్నుడై ఉండి కూడా ముసలితనంలో మోడిపడిన చెట్టులాగా అయిపోయాడు. ఆయనకు ఉన్న ఒక కూతురు దూరదేశంలో అత్తారింట్లో ఉంది. ఇక దగ్గర బంధువులు ఎవరూ లేరు. ఈ వీరయ్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రింబవళ్ళు ఆయనను కనిపెట్టి ఉండి పరిచర్యలు చేయడానికి ఒక మనిషి కావాలి. పరిచర్య చేసేవాణ్ణి ఇంట్లోనే పెట్టుకొని మంచి జీతం కూడా ఇస్తారు. సూర్యప్రకాశుడికి ఇది మంచి ఉద్యోగమే. కానీ ఆ వీరయ్య అమిత కోపిష్టి అని, ఆయన కింద ఒక్క పూట పనిచేయడం కూడా ఎంతో కష్టమని, ఆయనకి రోగం వచ్చిన తరువాత ఎంతోమంది పనిలోకి వచ్చి ఆయన చేత తన్నులు తిట్లు శాపనార్థాలు పడలేక పని మానుకుని వెళ్ళిపోయారని సూర్యప్రకాశుడు విన్నాడు. అసలే రోగి, అందులోనూ ముసలివాడు. నాకు తగినంత సహనం ఉండి ఆయన చెప్పినట్టల్లా చేస్తే ఆయన ఏమీ అనడు అనుకుని సూర్యప్రకాశుడు వీరయ్యకు సేవ చేయడానికి సమ్మతించాడు. అయితే సూర్యప్రకాశుడికి ఈ పని మానవ మాతృల వల్ల అయ్యే పని కాదని త్వరలోనే తెలియవచ్చింది. వీరయ్య చాలా దుర్మార్గుడు. ఆయన కోపం వెర్రి కోపం. తనకు సేవ ఏమాత్రం సరిగా జరగలేదని తోచినా నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు. చేతిలో ఏది ఉంటే అది గిరేస్తాడు. అతన్ని మనిషిలాగా చూసేవాడే కాదు, అమిత క్రూరంగాను రాక్షసుడుగాను ప్రవర్తించేవాడు. ఒకనాడు సూర్యప్రకాశుడు తన యజమాని చేత తన్నులు తిని ప్రాణం విసిగి వెళ్ళిపోవడానికి మూటాముళ్ళే సర్దుకోసాగాడు. వీరయ్య కాళ్ళబేరానికి వచ్చి, అంత కోపం దేనికిరా, వెళ్ళిపోవద్దురా, నేనింకా ఎంతకాలం బతకనురా, నేను కళ్ళు మూసేదాకా ఎలాగైనా నన్ను కనిపెట్టి ఉండకపోతే దిక్కులేని చావు చస్తాన్రా అని బతిమలాడాడు. సూర్యప్రకాశుడు మెత్తబడి తన మనసు మార్చుకుని ఉండిపోయాడు. కానీ వీరయ్య కొంచెం కూడా మారలేదు. సూర్యప్రకాశుడికి చీవాట్లు శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి. గ్రామంలో ఉండే పెద్దలు అప్పుడప్పుడు వచ్చి వీరయ్యను చూసి ఆయనతో అవి ఇవి మాట్లాడి వెళ్ళేటప్పుడు సూర్యప్రకాశుడితో, బాబు, ఆ ముసలివాణ్ణి 4 రోజుల పాటు జాగ్రత్తగా కనిపెట్టి ఉండు, నువ్వు కాస్త బుద్ధిమంతుల్లా ఉన్నావు అనేవాళ్ళు. అప్పుడప్పుడు వైద్యురాలు శాంతమ్మ వచ్చి చూసి మందులు ఇచ్చి దాన్ని ఏ వేళప్పుడు ఇవ్వాలో సూర్యప్రకాశుడికే చెప్పేది. మిగతా సమయాల్లో సూర్యప్రకాశుడికి తన యజమాని దౌర్జన్యం భరించడం తప్ప మరొక అనుభవం ఉండేది కాదు. అతనికి స్వేచ్ఛ అనేది ఎట్లా ఉంటుందో జ్ఞాపకం రాకుండా పోయింది. ఏ రాక్షసుడి గుహలోనో బందీగా చిక్కినట్టుగా అతను బాధపడేవాడు. ఆ బాధతోనే 1 ఏడాది గడిచింది. సూర్యప్రకాశుడికి కాశీనగరం వెళ్ళాలనే కోరిక నానాటికి తీవ్రమైంది. అతన్ని వీరయ్య తలలో పుండులాగా సలుపుతున్నాడు. అది అలా ఉంచి అతనికి రావలసిన జీతం 600 వరహాలు పేరుకుని ఉన్నాయి. వాటితో తాను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. వీరయ్య ఇంటికి అప్పుడప్పుడు వచ్చే పెద్దలతో సూర్యప్రకాశుడు, బాబు, నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను, బాబుగారికి సేవ చేయటానికి మరొకరిని ఏర్పాటు చేయించండి అన్నాడు. ఒరే నాయనా, ఈ వానాకాలం గడిచేదాకా ఓపిక పట్టి ఉండు, ఇంతకాలం ఉండనే ఉన్నావు, మీ యజమానికి 3 నెలలు గడిస్తే తర్వాత ఇంకొకరిని పెట్టడం సంగతి చూద్దాం అన్నారు వీరయ్య మిత్రులు. వీరయ్య సేవలో వాడు చితికి నజ్జైపోతున్నాడు. వాడి మనస్సంతా మారిపోయింది. ఇప్పుడు వాడికి తన యజమాని వయస్సు చూసి గౌరవం కానీ, రోగం చూసి జాలి కానీ లేదు. తాను మంచి జీతం తెచ్చుకుంటున్నానన్న తృప్తి కూడా ఏమీ లేదు. వీరయ్య నుంచి తెంచుకుని ఎప్పుడు పోదామా అన్న ఆరాటం తప్ప వాడికి మరేదీ లేదు. చివరికి వాడు ఎంత తెగబడ్డాడంటే తనకు రావలసిన డబ్బు కూడా వదులుకొని ఏ రాత్రి వేళ ఎవరితోనూ చెప్పకుండా పారిపోదామనుకున్నాడు. కానీ ఇంతలోనే ఒకటి జరిగింది. ఒకనాడు వీరయ్య గ్రామాధికారిని పిలిపించి రహస్యంగా ఆయన చేతిలో ఒక పత్రం పెట్టాడు. అది ఆయన మరణశాసనం. తన అనంతరం తన ఆస్తి ఎవరికి చెందాలో ఆ పత్రంలో ఉంది. ఈ సంగతి తెలిసాక సూర్యప్రకాశుడు, ఇక ఈ ముసలివాడు ఎంతో కాలం బతకడు,
ఇన్నాళ్ళు ఈ నరకం భరించి ఇప్పుడు పారిపోతే నలుగురు నన్ను ఏమంటారో, ఇంకా కొద్ది రోజులు ఈ బాధలన్నీ భరిస్తాను అనుకున్నాడు. వీరయ్య సేవలో సూర్యప్రకాశుడికి సరిగా నిద్రే లేదు. రాత్రివేళ 2 సార్లు ఔషధం ఇవ్వాలి. మధ్యకాలంలో కూడా సూర్యప్రకాశుడు కన్ను మూయగానే ముసలివాడు ఏదో ఒక వంక పెట్టి లేపుతుంటాడు. ఒక రాత్రి సూర్యప్రకాశుడు తన యజమాని పెట్టిన కేకకు లేవలేదు. వీరయ్య కోపావేశంతో వెర్రివాడులాగా అయిపోయి తన మంచం పక్కనే ఉన్న నీళ్ల కమండలం సూర్యప్రకాశుడు తలకేసి విసిరాడు. సూర్యప్రకాశుడు నిద్రమత్తులో నుంచి తుల్లిపడి లేచాడు. ఒక క్షణం పాటు వాడికి తలపైనైన గాయం బాధ, మొహం నిండా తడి తప్ప మరేమీ తెలియలేదు. ఆ తరువాత తన యజమాని తిట్టుతూ ఉండడం వినిపించింది. సూర్యప్రకాశుడికి కోపంతో ఒళ్ళు తెలియలేదు. వాడు ఒక్క దూకున వెళ్ళి వీరయ్య మొహాన్ని 2 చేతులా గట్టిగా మూశాడు. వీరయ్య కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని నిశ్చలంగా ఉండిపోయాడు. తన యజమాని చచ్చిపోయాడని సూర్యప్రకాశుడికి వెంటనే అర్థం కాలేదు. అర్థమయ్యాక వాడు నలుగురిని పిలుచుకు వచ్చాడు. ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కనుక ఇంతకాలం బ్రతికాడు అన్నారు అందరూ. ఒక్కరు కూడా సూర్యప్రకాశుడు హత్య చేశాడని అనుకోలేదు. వాడు మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. వాడి విచారం చూసి అందరూ అదంతా వాడి స్వామి భక్తి అని అనుకున్నారు. గ్రామాధికారి పెద్దలందరి ఎదుట వీరయ్య మరణశాసనం చదివాడు. వీరయ్య తన యావదాస్తి సూర్యప్రకాశుడి పేర రాసేశాడు. ఈ సంగతి తెలియగానే సూర్యప్రకాశుడి మనసు మరింత క్షోభపడింది. వీరయ్య సొత్తు చిల్లి గవ్వ కూడా తాను ముట్టుకోరాదనుకున్నాడు. ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు. తాను హత్య చేసిన సంగతి బయటపడుతుంది. అందుచేత వీరయ్య ఆస్తి తీసుకుని దాన్ని రహస్యంగా బేదలకు దైవ కార్యాలకు పంచిపెట్టి తన దారిన తాను పోదామనుకున్నాడు. సూర్యప్రకాశుడికి ఇంత ఆస్తి వచ్చినందుకు గ్రామంలో ఎవరూ అసూయపడలేదు. ఆ సూర్యప్రకాశుడు మనిషి కాదు, దేవుడు. లేకపోతే ఆ కర్కోటకుడికి ఇంకెవరు అలా సేవ చేస్తారు? ఎంత దుర్మార్గుడు, ఎటువంటి రాక్షసుడు! అటువంటి వాణ్ణి సూర్యప్రకాశుడు చివరిదాకా అంటిపెట్టుకుని ఉన్నాడంటే అది నిజంగా మరొకరి వల్ల అయ్యే పని కాదు అని అందరూ సూర్యప్రకాశుడిని మెచ్చుకున్నారు. అందరూ తన యజమానిని నానా మాటలు అంటుంటే సూర్యప్రకాశుడు ఆయనను వెనకేసుకొచ్చి ఆయన మాట పెలుసు గాని మనసు చాలా మంచిది అని సమర్థించవలసి వచ్చింది. గ్రామస్తులు సూర్యప్రకాశుణ్ణి మరింతగా మెచ్చుకున్నారు. కొద్ది కాలానికి సూర్యప్రకాశుడు మనసు చిత్రంగా మారిపోయింది. అతడు తనకు సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాల కింద ఖర్చు చేసే ఆలోచన మానేసి పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే భార్య బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు.